ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండగ సందర్భంగా ప్రకటించిన సాధారణ సెలవు రోజుని సవరించింది. వాక్స్పోర్ట్ సీఈఓ సమర్పించిన లేఖ, చంద్రుడి దర్శనం ఆధారంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీని శనివారానికి మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు కారణంగా ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగను శనివారం జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు సెలవు దినాన్ని సవరించినట్లు వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం శనివారాన్ని రంజాన్ సెలవుగా ప్రకటించడంతో ఈ పరీక్షను వాయిదా వేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2న నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటి అంటే, ఈ వాయిదా కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగతా పరీక్షలన్నీ ముందుగా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత చివరగా ఏప్రిల్ 2వ తేదీన వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, మార్పు చేసిన తేదీలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. హాల్ టికెట్లో మార్పులు ఉండవని, అవే హాల్ టికెట్లతో ఏప్రిల్ 2వ తేదీన పరీక్షకు హాజరు కావచ్చని సమాచారం ఇచ్చారు.